very sweet. శతాబ్దాలుగా యేసు యొక్క లెక్కలేనన్ని వర్ణనలు చారిత్రక ఆధారాలతో సరిపడని విధంగా ఆయనను ప్రదర్శించాయి. చారిత్రక ఖచ్చితత్వం కంటే కళాత్మక వివరణల జాడను వదిలివేస్తున్నాయి. ఈ చిత్రణలు సత్యాన్ని సాధారణ దృష్టిలో దాచిపెడితే మరియు మెస్సియా యొక్క ప్రపంచ అవగాహనను సవాలు చేయడానికి మస్క్ ఏ ఆధారాలను ముందుకు తెస్తాడు? ఎప్పటిలాగే ధైర్యంగా మరియు అంతరాయం కలిగించేలా ఎలోన్ మస్క్ ప్రకటన బైబిల్ గ్రంథాల నుండి ఎక్కువగా తీసుకోబడింది. అతను డేనియల్ పుస్తకాన్ని ప్రస్తావిస్తూ రాబోయే వ్యక్తి జుట్టు స్వచ్ఛమైనదిగా వర్ణించాడు. ఉన్ని ఆఫ్రికన్ లక్షణాలతో స్పష్టంగా అనుసంధానించబడిన ఆకృతి. మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడే కంటెంట్ను ఆస్వాదిస్తే ఈ వీడియోను లైక్ చేయడం, మా ఛానల్ కు సభ్యత్వాన్ని పొందడం మరియు మరింత ప్రేరణ కోసం మా సంఘంలో చేరడం మర్చిపోవద్దు. ప్రారంభిద్దాం. మస్క్ ప్రకటన పుస్తకాన్ని కూడా హైలైట్ చేస్తాడు. ఇది యేసు పాదాలు మెరిసిన కాంస్యలాగా వేడి చేసినప్పుడు తిరస్కరించలేని గోధుమ రంగులో కనిపించే అద్భుతమైన చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. ఈ వర్ణనలు పాశ్చాత్య కళలో ప్రముఖంగా ఉన్న తెల్లని చర్మం గల నీలి కళ్ల చిత్రణలతో పూర్తిగా విభేదిస్తాయి. జోన్ టేలర్, విద్యావేత్త మరియు రచయిత యేసు ఎలా కనిపించాడు? మస్క్ వివరణతో సమానమైన దృక్పథాన్ని అందిస్తుంది. యేసు మధ్యప్రాచ్యానికి చెందిన ఆధునిక వ్యక్తులను పోలి ఉండేవాడని, ముదురు గోధుమ రంగు జుట్టు మరియు ఆలివ్ టోన్ చర్మం కలిగి ఉన్నాడని, సాధారణంగా ప్రదర్శించబడే యూరోసెంట్రిక్ ఆర్కిటైప్ నుండి చాలా దూరంగా ఉన్న లక్షణాలను ఆమె వాదిస్తుంది. అయితే ఆమె విశ్లేషణ మరొక కోణాన్ని పరిచయం చేస్తుంది. భౌగోళిక నిబంధనలకు పరిమితం కాని యేసు దర్శనం ఆఫ్రికన్ సంతతికి చెందిన వ్యక్తులను పోలి ఉంటుంది. యేసు ప్రాతినిధ్యంలో చారిత్రక మార్పు ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. యేసు యొక్క తేలికైన చర్మం గల చిత్రం యూరోసెంట్రిక్ ఆదర్శాలతో సమలేఖనం చేయడానికి ఉద్దేశపూర్వక నిర్మాణంగా ఉందా? శతాబ్దాల కళాకృతులు మరియు శిల్పాలు యేసు యొక్క మరింత ప్రామాణికమైన రూపాన్ని ఉద్దేశపూర్వకంగా తొలగించడాన్ని ప్రతిబింబిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. అతని గుర్తింపు మరియు ముదురు రంగు చర్మం గల సమాజాలకు సంబంధించిన సహకారాలను అస్పష్టం చేస్తాయి. చారిత్రక ఖచ్చితత్వం కోసం వాదించేవారు యేసు యొక్క నిజమైన ప్రతిరూపాన్ని తిరిగి పొందడం నల్లజాతి జాతి యొక్క పురాతన ప్రాముఖ్యత యొక్క విస్తృత గుర్తింపును సూచిస్తుందని వాదిస్తారు. చాలా కాలంగా చరిత్ర వీటిని పక్కన పెట్టేసింది. రచనలు వారు చూపిన అపారమైన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రభావంపై నీడను వేస్తున్నాయి. మస్క్ వాదనలు జాతి మతపరమైన కథనాలను ఎలా రూపొందించిందో లోతైన ఆలోచనను రేకెత్తిస్తాయి. అతని విధ్వంసకర వాదనలు విశ్వాసం మరియు గుర్తింపు గురించి చాలా కాలంగా ఉన్న ఊహలను తిరిగి మూల్యాంకనం చేయడానికి ప్రేరేపించగలవా? లేఖనంలో లంగరు వేయబడిన మరియు చారిత్రక అంతర్దృష్టులతో సమలేఖనం చేయబడిన అతను అందించే రుజువు మనం అన్వేషించడానికి సంకోచించిన సత్యాలను ఎదుర్కోవాలని మనల్ని ప్రేరేపిస్తుంది. కళాఖండాలు మరియు పురాతన గ్రంథాలు చాలా కాలంగా గతంలోకి కిటికీలుగా పనిచేశాయి. ఎలా అనే దాని గురించి సంగ్రహావలోకనం అందిస్తున్నాయి. చారిత్రక వ్యక్తులు కనిపించి ఉండవచ్చు. వీటిలో నల్లజాతి యేసును వర్ణించే చిహ్నాలు ఆధునిక మతపరమైన చిత్రాలను ఆధిపత్యం చేసే పునరుజ్జీవనోద్యమ యుగ చిత్రణలకు అద్భుతమైన ప్రతిరూపాలుగా నిలుస్తాయి. 14వ శతాబ్దానికి చెందిన ఈ చిహ్నాలు పొట్టిగా ఉన్ని జుట్టు మరియు ముదురు రంగు చర్మంతో యేసును చూపుతాయి. తరువాత వచ్చిన యూరోపియన్ చేయబడిన వ్యక్తుల కంటే బైబిల్ వర్ణనలతో మరింత దగ్గరగా ఉంటాయి. ఈ చిత్రణల వెనుక ఉన్న సత్యాన్ని అన్లాక్ చేయడం వల్ల వాటి చారిత్రక ప్రాముఖ్యతను అన్వేషించడానికి అవకాశం లభిస్తుంది. ఈ చిహ్నాలు తిరిగి కనుగొనడానికి కీలకంగా ఉపయోగపడతాయి. విశ్వాసం మరియు స్పష్టత మరియు ఉద్దేశ్యం యొక్క పునరుద్ధరించబడిన భావాన్ని కనుగొనడం. యేసు గురించి కోల్పోయిన జ్ఞానం, ఆయన వెల్లడి ద్వారా స్పష్టత మరియు శాంతికి మార్గాన్ని అందించే రహస్యాలు ఇవే. ఈ పుస్తకం ఆయన ప్రవచనాలలోకి వెళ్లి ముందుకు ఏమి జరుగుతుందో అంతర్దృష్టిని అందిస్తుంది. ఇది పింక్ చేసిన వ్యాఖ్యలో ఉచితంగా లభిస్తుంది. ఎడిషన్ పోయే ముందు ఇప్పుడే దాన్ని పొందండి. 235 ADలో సిరియాలో కనుగొనబడిన అటువంటి అవశేషం స్పష్టంగా ఆఫ్రికన్ లక్షణాలతో కూడిన క్రీస్తు వ్యక్తిని వెల్లడిస్తుంది. ఈ ప్రారంభ వర్ణనతో తీవ్రంగా విభేదిస్తుంది. యూరప్ యొక్క సాంస్కృతిక మరియు రాజకీయ డైనమిక్స్ ద్వారా మతపరమైన కళ ప్రభావితమైన కాలంలో పునరుజ్జీవనోద్యమంలో ఉద్భవించిన తేలికైన చర్మం గల నీలి కళ్ల చిత్రణ. యేసు యొక్క ఈ యూరోసెంట్రిక్ చిత్రాలు అప్పటి నుండి ప్రపంచ స్పృహలోకి చొచ్చుకుపోయి
కళను మాత్రమే కాకుండా దైవత్వం యొక్క అవగాహనలను కూడా రూపొందిస్తున్నాయి. లేఖనం నుండి వచ్చిన ఆధారాలు నల్లజాతి యేసు కోసం వాదనకు అదనపు బరువును అందిస్తాయి. బైబిల్లో నమోదు చేయబడిన డేనియల్ దర్శనం చేతులు మరియు కాళ్లను మెరిసే కాంస్యలాగా వివరిస్తుంది, అయితే జెనెసిస్ కళ్లను వైన్ కంటే ముదురుగా వివరిస్తుంది. ఈ స్పష్టమైన వివరాలు శతాబ్దాల తరువాత ఆకర్షణ పొందిన లేఖ ప్రాతినిధ్యాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇటువంటి చిత్రాలు చారిత్రక ఆధారాల నుండి పుట్టలేదు, కానీ దైవికంలో దాని స్వంత ప్రతిబింబాన్ని చూడాలని కోరుకునే యూరప్ యొక్క పక్షపాతాలు మరియు ఆకాంక్షలను ప్రతిబింబిస్తాయి. కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా ఆఫ్రికన్ మరియు మధ్యప్రాచ్య సమాజాలలో నల్లజాతి యేసు యొక్క ఈ ప్రారంభ చిత్రణల నిలకడ ఇతర ప్రాంతాలలో కనిపించే సాంస్కృతిక తుడిచిపెట్టుకుపోవడానికి ప్రతిఘటనను ప్రదర్శిస్తుంది. ఈ సమాజాలు తమ కళాత్మక మరియు వేదాంత సంప్రదాయాలను సంరక్షించాయి. యేసు యొక్క ఈ ప్రత్యామ్నాయ దర్శనం తరతరాలుగా సజీవంగా ఉందని నిర్ధారిస్తుంది. నేడు మ్యూజియంలు ఈ పురాతన రచనలలో చాలా వరకు ఉన్నాయి. ప్రధాన స్రవంతి కథనాన్ని సవాలు చేసే క్రీస్తు చిత్రణలను విస్తృత ప్రేక్షకులు చూడటానికి వీలు కల్పిస్తాయి. ఈ కళాఖండాల ఉనికి మతపరమైన మరియు సాంస్కృతిక గుర్తింపులను రూపొందించడంలో జాతి పాత్ర గురించి కూడా ప్రశ్నలను లేవనెత్తుతుంది. యూరోపియన్ చిత్రణల ప్రాబల్యం ఆధ్యాత్మిక మరియు సామాజిక నిబంధనలను ఎలా ప్రభావితం చేసింది మరియు యేసు యొక్క ప్రత్యామ్నాయ చిత్రాలు విస్తృత ఆమోదం పొందినట్లయితే ఏమీ మారవచ్చు. ఈ మూలాలకు తిరిగి రావడం విశ్వాస సంప్రదాయాలు అభివృద్ధి చెందిన విభిన్న సందర్భాలను పరిగణించమని విశ్వాసులను మరియు చరిత్రకారులను ఆహ్వానిస్తుంది. లేఖనం మరియు చారిత్రక కళాఖండాలు రెండింటినీ పరిశీలించడం ద్వారా యేసు ప్రత్యక్షత గురించిన సంభాషణ వేదాంతపరమైన చర్చ కంటే ఎక్కువ అవుతుంది. ఇది గుర్తింపు, ప్రాతినిధ్యం మరియు చిత్రాల శక్తి యొక్క లోతైన అన్వేషణగా పరిణామం చెందుతుంది. మీరు ఈ శక్తివంతమైన చారిత్రక సత్యాలను వెలికితీసేటప్పుడు గుర్తుంచుకోండి, మా ఉచిత ఈ పుస్తకం డౌన్లోడ్ కోసం అందుబాటులో ఉంది. సామాగ్రి తక్కువగా ఉంది, కాబట్టి మీటరు ఈరోజు మీ కాపీని క్లెయిమ్ చేసుకునే అవకాశం. మతపరమైన కళ యొక్క సంక్లిష్ట చరిత్రలో నల్లజాతి చిహ్నాల పాత్ర తరచుగా విస్మరించబడింది. అత్యంత ఆకర్షణీయమైన ఉదాహరణలలో వ్లాదిమిర్ పుతిన్ కు సమర్పించబడిన 16వ శతాబ్దపు నల్లజాతి యేసు చిహ్నం ఉంది. ఇది రష్యాలో సాంస్కృతిక పునరుజ్జీవనానికి దారితీసింది. ఈ చిహ్నాలను సంరక్షించడానికి పుతిన్ చేసిన ప్రయత్నాలు వాటి చారిత్రక ప్రాముఖ్యత మరియు మతపరమైన చిత్రణలలో గుర్తింపు గురించి విస్తృత సంభాషణపై వెలుగునిస్తాయి. ఈ సంరక్షణ ప్రయత్నం చెరిపివేయబడిన చరిత్రలను తిరిగి పొందడం గురించి ప్రపంచ కథనాన్ని హైలైట్ చేస్తుంది. ప్రారంభ క్రైస్తవ కళ నల్లజాతి మత అపోస్తలుల కార్యముల పుస్తకంలో ఒక వ్యక్తిగా ఉన్న ఇథియోపియన్ నపుంసకుడు మరియు ఈజిప్టుకు చెందిన మేరీ మరియు ఆంథోనీ ది గ్రేట్ వంటి సాధువులను గౌరవించారు. ఇది ప్రారంభ క్రైస్తవ మతం యొక్క వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. చక్రవర్తి కాన్స్టాంటైన్ క్రైస్తవ మతాన్ని రోమ్ యొక్క అధికారిక మతంగా ఏకీకృతం చేయడానికి ముందు ఈ చిత్రాలు వృద్ధి చెందాయి, విశ్వాసం యొక్క బహుళ సాంస్కృతిక మూలాలను జరుపుకున్నాయి. అయితే మతపరమైన చిత్రాలను తిరస్కరించే అనాక్రోనిజం కూడా ప్రారంభ చర్చిలో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది యేసు వంటి వ్యక్తులను ఎలా దృశ్యమానం చేయాలో ప్రభావితం చేసింది. ప్రధానంగా యూరోపియన్ క్రీస్తు చిత్రణల వైపు మార్పు గణనీయమైన చారిత్రక మార్పులతో సమానంగా ఉంది. ముస్లింలు బైజాంటైన్ తూర్పును జయించినప్పుడు ఆఫ్రికన్ మరియు యూరోపియన్ క్రైస్తవుల మధ్య సంబంధం బలహీనపడింది. ఈ విభజన యూరోపియన్ క్రైస్తవులు బైబిల్ వ్యక్తులను వారి స్వంత చిత్రంలో తిరిగి ఊహించుకోవడానికి, యేసు మరియు మేరీ వంటి పాత్రలను వారి సంస్కృతిని ప్రతిబింబించే లక్షణాలతో చిత్రించడానికి అనుమతించింది. అయినప్పటికీ ఈ కాలంలో ఆర్థడాక్స్ క్రైస్తవులు, ముఖ్యంగా తూర్పు ఐరోపాలో, వారి సమాజాలలో నల్లజాతి చిహ్నాలను నిలుపుకున్నారు. న్యూయార్క్ ఆర్థోడాక్స్ చర్చిలోని సెయింట్ మోసెస్ చిత్రం ఈ శాశ్వత సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తుంది. అయితే 15వ శతాబ్దంలో అట్లాంటిక్ బానిస వ్యాపారం మరియు శ్వేతజాతీయుల ఆధిపత్యం పెరగడం ఒక మలుపుగా నిలిచింది. మతపరమైన చిత్రాలు జాతి సోపానక్రమాలతో జతకట్టడం ప్రారంభించాయి. వలసవాద భావజాలాలను బలోపేతం చేయడానికి క్రీస్తు యొక్క యూరోపియన్ కాని చిత్రణలను తుడిచిపెట్టాయి. ప్రొటెస్టెంట్ ఐకానోక్లాజం, ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ లో, ఈ చిత్రాలను మరింత అణగదొక్కాయి. అయినప్పటికీ ఆర్థడాక్స్ వలసదారులు తమ సంప్రదాయాలను అమెరికాకు తీసుకువచ్చారు. హోలీ ట్రినిటీ మొనాస్టరీ వంటి ప్రదేశాలలో చిహ్నాలను సంరక్షించారు.
ఈ అవశేషాలు పూర్తిగా తొలగించబడిన కథనాన్ని సవాలు చేస్తాయి. ఆర్థడాక్స్ చర్చిలలో నల్లజాతి మత చిహ్నాల నిలకడ వారి వారసత్వాన్ని గౌరవించాలని నిర్ణయించుకున్న సమాజాల స్థితిస్థాపకతను నొక్కి చెబుతుంది. యూరోపియన్ కేంద్రీకృత చిత్రాలు ఆధిపత్యం చెలాయించినప్పటికీ ఈ పవిత్ర వర్ణనలు మరింత సమగ్రమైన మత చరిత్ర యొక్క జ్ఞాపికలుగా మిగిలిపోయాయి. ఇది ప్రారంభ కాలం నాటి గొప్ప వస్త్రాన్ని గుర్తిస్తుంది, క్రైస్తవ మతం మరియు దాని బహుళ సాంస్కృతిక మూలాలు. మరచిపోయిన సత్యాలను వెలికితీయడం మరియు కాలానుగుణ అంతర్దృష్టులను అన్వేషించడం ద్వారా మీరు ఆసక్తి కలిగి ఉంటే మా ఉచిత ఈ పుస్తకం వేచి ఉంది. కొన్ని కాపీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. యేసు ప్రతిమను దాని చారిత్రక ఖచ్చితత్వం నుండి యూరోపియన్ ఆదర్శంగా మార్చడం అనేది మతపరమైన మరియు రాజకీయ ప్రేరణల ద్వారా రూపొందించబడిన ప్రక్రియ. 4వ శతాబ్దం నాటికి క్రైస్తవ కళాకారులు యేసును గ్రీకు మరియు రోమన్ దేవుళ్ల లక్షణాలతో చిత్రీకరించడం ప్రారంభించారు, విభిన్న సామ్రాజ్యాల్లో అనుచరులను ఆకర్షించడానికి. ఈ వ్యూహం ఒకే విశ్వాసం కింద విశ్వాసులను ఏకం చేయడంలో ప్రభావవంతంగా ఉన్నప్పటికీ యేసును అతని మధ్యప్రాచ్య మూలాల నుండి వేరు చేస్తూ ఒక సమస్యాత్మక ఉదాహరణను కూడా ప్రవేశపెట్టింది. 6వ శతాబ్దానికి చెందిన బైజాంటైన్ కళాకారులు ఈ చిత్రాలను మరింత మెరుగుపరిచారు. యేసుకు తెల్లటి చర్మం, కత్తిరించిన గడ్డం మరియు చక్కగా విడదీసిన జుట్టును ఇచ్చారు. ఈ చిత్రణలు తరువాత పాశ్చాత్య మత కళను ఆధిపత్యం చేసే పునరుజ్జీవనోద్యమయుగ కళాఖండాలకు పునాది వేశాయి. అయితే ఈ పునఃరూపకల్పన చేయబడిన చిత్రాలు కేవలం కళాత్మక వివరణలు కావు, అవి శక్తివంతమైన సందేశాన్ని కలిగి ఉన్నాయి. తెల్లదనాన్ని ఆదర్శంగా ఎత్తి దానిని మతపరమైన మరియు సాంస్కృతిక స్పృహలోకి పొందుపరిచాయి. వలసరాజ్యాల కాలం ఈ సందేశాన్ని విస్తరించింది. పశ్చిమ ఐరోపా దాని పరిధిని విస్తరించడంతో మిషనరీలు తమతో పాటు తెల్లటి యేసు యొక్క ప్రతిమను తీసుకువెళ్లారు. ఆయనను శక్తి మరియు దైవత్వం యొక్క అంతిమ చిహ్నంగా ప్రదర్శించారు. వలసరాజ్యాల ఆధిపత్యాన్ని బలోపేతం చేయడానికి ఈ యేసు యొక్క సంస్కరణ ప్రభావవంతమైన సాధనంగా మారింది. దైవం కూడా యూరోపియన్ లక్షణాలను ఇష్టపడుతుందని సూచిస్తుంది. ఇది ప్రపంచ దృష్టికోణానికి దోహదపడింది. యూరోపియన్ కాని జాతులను అనగదొక్కారు, వారిని ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా ద్వితీయ స్థితికి నెట్టారు. అయితే ఆర్థడాక్స్ క్రైస్తవ సంఘాలు మరింత సమగ్ర సంప్రదాయాన్ని కలిగి ఉన్నాయి. వర్జీనియాలోని సెయింట్ సిప్రియన్ ఆఫ్ కార్తేజ్ మరియు పశ్చిమ వర్జీనియాలోని హోలీ క్రాస్ మొనాస్టరీ వంటి చర్చిలు యేసు మరియు మేరీలను ముదురు చర్మపు టోన్లతో చిత్రీకరించే చిహ్నాలను ప్రదర్శిస్తాయి. ఇది ప్రస్తుత యూరోసెంట్రిక్ ప్రమాణాన్ని సవాలు చేస్తుంది. ఆఫ్రికా క్రైస్తవ సంప్రదాయంలో తీవ్రంగా స్థిరపడిన కాప్టిక్ మరియు ఇథియోపియన్ చర్చిలు చాలా కాలంగా యేసు మరియు సాధువుల నల్ల ప్రాతినిధ్యాలను ఉంచాయి. ఈ సంఘాలు దైవత్వం మరియు ముదురు రంగు చర్మం మధ్య సంబంధం ఎల్లప్పుడూ ఉనికిలో ఉందని నిరూపిస్తున్నాయి. ఊహాత్మక చిత్రాలు అపారమైన శక్తిని కలిగి ఉన్నాయి. దైవికంగా తనను తాను ప్రతిబింబించుకోవడం గుర్తింపు మరియు సామీప్యతను ధృవీకరిస్తుంది. శతాబ్దాలుగా తెల్లజాతి యేసు ఆధిపత్యం సామాజిక ఆదర్శాలను రూపొందించింది, కొన్ని లక్షణాలను ఉన్నతీకరిస్తూనే ఇతరులను అడ్డగించింది. కానీ ఆర్థడాక్స్ మరియు ఆఫ్రికన్ సంప్రదాయాలలో నల్లజాతి యేసు మరియు మేరీ యొక్క చిహ్నాలు క్రైస్తవ మతం చరిత్రలోని గొప్ప వైవిధ్యాన్ని మనకు గుర్తు చేస్తాయి. ఈ వర్ణనలు విశ్వాసం యొక్క మరింత ప్రామాణికమైన ప్రాతినిధ్యంతో తిరిగి కనెక్ట్ అవ్వడానికి అవకాశాన్ని అందిస్తాయి. ఇది దాని నిజమైన మూలాలను మరియు అది ప్రతిబింబించే సార్వత్రికతను గౌరవిస్తుంది. యేసు జీవితాన్ని అతని సామాజిక మరియు రాజకీయ సందర్భం యొక్క లెన్స్ ద్వారా చూస్తే చరిత్ర అంతటా అణగదొక్కబడిన సమాజాల పోరాటాలకు సమాంతరాలను వెల్లడిస్తుంది. పేదరికంలో పుట్టి వెంటనే హింసను ఎదుర్కొంటున్న యేసు ప్రారంభ సంవత్సరాలు స్థానభ్రంశం మరియు మనుగడతో గుర్తించబడ్డాయి. చిన్నతనంలో అతను మరియు అతని కుటుంబం శిశువులను లక్ష్యంగా చేసుకుని జారీ చేయబడిన ఆదేశం నుండి తప్పించుకోవడానికి ఈజిప్టుకు పారిపోయారు. ఇది మూర్తీభవించింది ఇంటి నుండి దూరంగా భద్రత కోరుకునే శరణార్థుల దుస్థితి. ఈ అవకాశాన్ని మిమ్మల్ని దాటనివ్వకండి. మీ దృక్పథాన్ని విస్తరించండి మరియు మా ఉచిత ఈ పుస్తకంతో కొత్త స్పష్టతను కనుగొనండి. ఇప్పుడు మొదటి పిన్ చేసిన వ్యాఖ్యలో అందుబాటులో ఉంది. అది పోయే ముందు త్వరగా చర్య తీసుకోండి. రోమన్ పాలనలో యేసు అణచివేయబడిన మైనారిటీలో భాగంగా తన ప్రజలను క్రమ పద్ధతిలో అణగదొక్కిన సమాజంలో యూదు వ్యక్తిగా జీవించాడు. ఈ వాస్తవికత అతని బోధనలు మరియు చర్యలను రూపొందించింది.
అతని జీవిత అనుభవాలను పంచుకున్న వారి వైపుకు ఆకర్షించింది. అతని పరిచర్య పూర్తిగా దాతృత్వమైనది కాదు, ప్రయత్నం. ఇది నిజంగా అతని గుర్తింపు మరియు అణగారిన వర్గాల పట్ల సానుభూతిలో స్థిరపడింది. అతను పేదలు, బహిష్కరించబడినవారు మరియు అణగారిన వర్గాలలో ఒకడు కాబట్టి అతను వారి మధ్య నడిచాడు. తన జీవితమంతా యేసు వ్యవస్థాగత అణచివేతను ఎదుర్కొన్నాడు. పన్ను వసూలు చేసేవారు అతని సమాజాన్ని దోపిడీ చేశారు, రోమన్ అధికారులు అతనిని పర్యవేక్షించారు, మరియు అతని విముక్తి సందేశం అధికారంలో ఉన్నవారి నుండి ప్రతిఘటనను ఎదుర్కొంది. అతని అంతిమ విధి, అరెస్టు, బహిరంగ అవమానం మరియు ఉరిశిక్ష సవాలు చేసిన ఇతర విప్లవాత్మక వ్యక్తుల అనుభవాలకు సమాంతరంగా ఉంటుంది. అణచివేత వ్యవస్థలు. యేసు మరియు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మరియు ఫ్రెడ్ హాంప్టన్ వంటి ఆధునిక వ్యక్తుల మధ్య సారూప్యతలు అద్భుతంగా ఉన్నాయి. వారిలాగే న్యాయం మరియు సమానత్వం గురించి యేసు దృష్టి యథాతథ స్థితిని బెదిరించింది. నియంత్రణను కొనసాగించడంలో పెట్టుబడి పెట్టిన వారికి ఆయన లక్ష్యంగా మారింది. యేసు భరించిన ద్రోహం బాహ్య శక్తుల ఒత్తిడిలో సమాజాలలోని పెళుసైన నమ్మకాన్ని హైలైట్ చేస్తుంది. రోమన్ ప్రభుత్వం చేతిలో అతని తప్పుడు అరెస్టు మరియు తరువాత మరణం విప్లవాత్మక వ్యక్తులు ఎలా ఉన్నారో స్పష్టంగా గుర్తు చేస్తుంది. నిశ్శబ్దం చేయబడింది, అయినప్పటికీ మరణంలో కూడా యేసు ప్రభావం పెరిగింది. అతని ఇమేజ్ మరియు బోధనలు అతని ప్రారంభ అనుచరుల కంటే చాలా ఎక్కువగా వ్యాపించాయి. అయితే కొంతమంది క్రైస్తవ నాయకులు యేసును తెల్ల వ్యక్తి అతని కథను వక్రీకరిస్తుంది మరియు అతని గుర్తింపు మరియు లక్ష్యం యొక్క వాస్తవాలను తుడిచివేస్తుంది. ఈ సందేశం మిమ్మల్ని ఆలోచింపజేస్తే మరియు అది మీతో కనెక్ట్ అయిందని మీరు భావిస్తే దీన్ని లైక్ చేయడం, ఛానల్ కు సభ్యత్వాన్ని పొందడం మరియు వ్యాఖ్యను ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మీరు నిజంగా మా పనికి మద్దతు ఇవ్వాలనుకుంటే మరియు విలువైన కంటెంట్ ను సృష్టించడంలో మాకు సహాయం చేయాలనుకుంటే పరిగణించండి. మాకు సూపర్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అద్భుతమైన సంఘంలో చేరండి మరియు ఏ వార్తలను మిస్ చేయకండి. జాతి ఆధిపత్యంతో ముడిపడి ఉన్న ఈ చిత్రం ఆయన ప్రాతినిధ్యం వహించిన సమ్మిళిత మరియు స్వేచ్ఛా సందేశాన్ని దెబ్బతీస్తుంది. మధ్యప్రాచ్య సంతతికి చెందిన నల్లటి చర్మం గల వ్యక్తిగా యేసు కనిపించిన విధంగా చిత్రీకరించడం ఈ వక్రీకరణలను సవాలు చేస్తుంది మరియు అతని కథనాన్ని తిరిగి పొందుతుంది. తన జీవితం మరియు వారసత్వం ద్వారా యేసు స్థితిస్థాపకత మరియు న్యాయం కోసం శాశ్వత పోరాటం యొక్క శక్తివంతమైన జ్ఞాపకంగా పనిచేస్తాడు. అణచివేతకు గురైన వారి అనుభవాలలో పాతుకుపోయిన అతని కథ మరింత సమానమైన ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రయత్నించే వారికి స్ఫూర్తినిస్తూనే ఉంది.